అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారి ఒక మంచి కథను మీతో షేర్ చేయబోతున్నానండి. ఈ కథను విన్నవారికి ఆ తల్లి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయే ఈ కథ దేవి భాగవతంలోని ఒక కథ. దూర్వాసన ముని యొక్క తపస్సు వలన అమ్మవారిని చూడాలన్న కోరిక ఎలా తీరింది అనే ఒక అద్భుతమైన కథ మీతో షేర్ చేయబోతున్నాను. ఈ కథ ఒక్కసారి విన్నవారికి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం వారికి తప్పకుండా అందుతుంది. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? ఒక్కసారి అమ్మవారిని జై వారాహి అని కామెంట్లో తెలియజేసి ఈ కథను వినడం ప్రారంభించండి. ఒకసారి దూర్వాసన మహాముని లలితా త్రిపుర సుందరి అమ్మవారిని చూడాలని తపస్సుని ప్రారంభించారు. కొంతకాలం తర్వాత అతని తపస్సుకు మెచ్చి అమ్మవారు దూర్వాస మహామునిని పరీక్షించాలి అనుకుంటారు. ముందుగా వరుణదేవుణ్ణి పంపించింది. వరుణదేవుడు దూర్వాసన మహాముని దగ్గరకు వచ్చి, మీ తపస్సుకు మెచ్చాను, మీకు ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతారు. అప్పుడు దూర్వాసన మహాముని, స్వామి, నేను మీ కోసం తపస్సు చేయడం లేదు, నేను లలితా పరమేశ్వరి అమ్మవారిని చూడాలని అనుకుంటున్నాను అని వరుణదేవుడికి చెప్పగా వరుణదేవుడు వెళ్ళిపోతాడు. దూర్వాసన మహాముని మళ్ళీ తపస్సులో లీనమయ్యారు. మరికొంత కాలానికి ఇంద్రదేవుణ్ణి పంపించింది అమ్మవారు. దూర్వాసన మహాముని దగ్గరకు వచ్చి, నీకు ఏం వరం కావాలో కోరుకోమని అడగగా అప్పుడు దూర్వాసన మహాముని, నీకు ఏం వరం వద్దు స్వామి, నాకు నేను అమ్మవారి కోసం తపస్సు చేస్తున్నాను అని చెబుతారు. ఇంద్రదేవుడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దూర్వాసన మహాముని మళ్ళీ తపస్సులో లీనమయ్యారు. మరికొంత కాలానికి బ్రహ్మదేవుణ్ణి ఆయన వద్దకు పంపించింది. బ్రహ్మదేవుడు దూర్వాసన మహాముని ఎదుట ప్రత్యక్షమై, దూర్వాస, నీకు ఏం వరం కావాలో కోరుకో నాయనా అంటారు. అప్పుడు దూర్వాసన మహాముని, నన్ను క్షమించండి బ్రహ్మదేవా, నాకు ఏ వరం వద్దు, నేను అమ్మలగన్న అమ్మ కోసం తపస్సు చేస్తున్నాను. బ్రహ్మదేవుడు సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దూర్వాసన మహాముని మళ్ళీ తపస్సులో లీనమయ్యారు. మరికొంత కాలానికి అమ్మవారు శ్రీ మహావిష్ణువుని దూర్వాసన మహాముని పరీక్షించమని పంపిస్తారు. శ్రీ మహావిష్ణువు దూర్వాసన మహాముని ఎదుట ప్రత్యక్షమై, దూర్వాస, నీ కఠోర తపస్సుకి మెచ్చాను, నీకు ఏం వరం కావాలో కోరుకో అంటాడు శ్రీ మహావిష్ణువు. నీవు ఏం అడిగినా నేను ప్రసాదిస్తాను, కోరుకో నాయనా అంటాడు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువే ప్రత్యక్షమయ్యేసరికి దూర్వాసన మహాముని ఏడుస్తూ, నా జన్మ తరించింది స్వామి, మీ దర్శన భాగ్యంతో కానీ నన్ను క్షమించండి స్వామి, నాకు ఏ వరం వద్దు, అమ్మ కావాలి అని చెబుతాడు. అందుకు శ్రీ మహావిష్ణువు, నీ తపస్సు కఠోరమైనది దూర్వాస, నీ అభీష్టం నెరవేరాలని ఆశీర్వదిస్తున్నాను, తదాస్తు అని చెప్పి విష్ణుమూర్తి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక దూర్వాసన మహాముని సంతోషంగా మళ్ళీ తపస్సు ప్రారంభించారు. మరికొంతకాలానికి దేవాది దేవుడైన మహాదేవుడి శివుడి దూర్వాసుని పరీక్షించటానికి వస్తాడు. దూర్వాస, నీ తపస్సుకు మెచ్చానయ్యా, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడుగగా సాక్షాత్తు దేవాది దేవుడైన మహాదేవుడు ప్రత్యక్షమై వరం ఇస్తాను అనేసరికి దూర్వాసన మహామునికి చాలా సంతోషం వేసింది. ఆయన పాదాలపై పడి, స్వామి, మీ దయపాత్రునికి అయినందుకు సంతోషంగా ఉంది, కానీ నాకు అమ్మ మాత్రమే కావాలి స్వామి అంటారు. మహాదేవుడు అతన్ని ఎన్ని విధాలా సమాధానపరిచినా అతడు మాత్రం అమ్మ మాత్రమే కావాలి అని తపస్సు చేస్తాడు. మహాదేవుడైన శివుడు, నీ అభిష్టం నెరవేరాలి అని ఆశీర్వదిస్తున్నాను అని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక దూర్వాసన మహాముని పట్టు వదలని విక్రమార్కుడిలా పట్టే వదలకుండా అమ్మవారి గురించి తపస్సు చేస్తాడు. అలా 10,000 సంవత్సరాలు జరిగాయి. లలితా పరమేశ్వరి అమ్మవారు ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యింది. దూర్వాస, నీ తపస్సుకు మెచ్చానయ్యా, ఇక నుంచి నువ్వు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మణిద్వీపానికి రావచ్చు, నన్ను దర్శనం చేసుకోవచ్చు, నన్ను సేవించుకోవచ్చు అని చెప్తుంది అమ్మవారు. ఆ మాటలు విని దూర్వాసుడు పరమానందంతో
అమ్మా, నా జన్మ ధన్యమైంది తల్లి. నిన్ను చూడటం కోసమే తాపత్రయపడ్డాను. చివరికి నా తపస్సు ఫలించింది, నా మొర ఆలకించావు అని పరిపరి విధాలుగా అమ్మవారిని ఎంతగానో కీర్తించారు. అమ్మవారు దూర్వాసన మహాముని ఆశీర్వదించి అదృశ్యమయ్యారు. అలా దూర్వాసన మహాముని పట్టు వదలకుండా అమ్మవారి దర్శనానికై తపస్సు చేసి ఆఖరికి అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. అలా దూర్వాసన మహామునిలా ఉండాలి భక్తి అంటే. ఆయన ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని దానిని సాధించే వరకు వదిలిపెట్టలేదు. మధ్యలో ఎన్ని అవకాశాలు వచ్చినా అస్సలు వదిలిపెట్టి కేవలం తన లక్ష్యం కోసం మాత్రమే పాటుపడ్డాడు. అమ్మవారి అనుగ్రహం కోసం మాత్రమే తపస్సు చేశారు. ఆఖరికి ఆ తల్లి అనుగ్రహాన్ని, దర్శన భాగ్యాన్ని దూర్వాసన మహాముని ఆ యొక్క అదృష్టాన్ని అందుకున్నారు. కాబట్టి ఆ తల్లిని భక్తితో మనం కొలవాలి, భక్తితో మనం పిలవాలే కానీ ఖచ్చితంగా అమ్మ అనుగ్రహం మనకుంటుంది. విన్నారు కదా అండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.